వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. తనను ప్రేమించి మోసం చేశాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ జరుగుతోంది. అయితే లావణ్య కేసుతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ పై సంయుక్త అనే మరో యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతని పేరు ప్రస్తావించకుండా అతడి సినిమాలతో ఆ హీరో మగాడే కాదంటూ వీడియో పెట్టింది. గత నెల నుంచి రాజ్ తరుణ్ లావణ్య మధ్య జరుగుతున్న రచ్చ చూస్తున్నా. అయితే ఆ హీరో చూడ్డానికి బాగుంటాడు కానీ అతనికి మ్యాటర్ లేదని తెలిపింది. ఒక మ్యాటర్ లేని వ్యక్తి ఇలాంటివి అన్ని చేశాడు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్తో తను రిలేషన్షిప్లో ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్ల రోజు ఏడుస్తూనే ఉండేది. ఎందుకు ఏడుస్తున్నావంటే నన్ను ఎప్పుడు దూరం ఉంచుతాడు అని చెప్పింది. అందుకే చెప్తున్న రాజ్ తరుణ్ సినిమాలలో మాత్రమే హీరో, బయట జీరో అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సరే ఆగస్టు 19న నా ఫ్రెండ్ ఇండియాకు వస్తుంది. అప్పుడు సాక్ష్యాలతో మీ ముందుకు వస్తాను అంటూ తెలిపింది. అయితే ఈ సంయుక్త అనే పేరుతో మాట్లాడిన అమ్మాయి ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ అడ్డం పెట్టుకొని మాట్లాడింది. అయితే ఈ వీడియో ప్రమోషన్స్ కోసం చేసినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. అందరికి నమస్కారం అండి. నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాను కదండి మా న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే ఎదురు ఒకటే పిల్లగా పడుకుంటారంట, ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతేడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్ లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు. ఇంకా 10 అయినా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అలా సినిమా మాత్రం బాగానే వేసుకుంటూ ఉంటాడు. బలా ఉన్నాడు గిల్లా ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే ఆగస్ట్ 19 నా ఫ్రెండ్ యూస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు సరే అండి, థ్యాంక్ యూ, ఉంటాను.